సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నమస్తే, నా పేరు తిరుపతిరావు అండి. మేము పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చాం. సాలూరు నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా. సో ఎక్కడో శ్రీకాకుళం నుంచి పిఠాపురం వచ్చారు. సో ఎందుకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు? సో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఒక్కటే కాకుండా ఆయన తాలూకా ఆశయాలు, ఆయన తాలూకా అభివృద్ధి గురించి ఆయన ఇస్తున్న సూచనలు ఇవన్నీ చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి రోజులు వచ్చినట్లు అనిపిస్తుంది అండి. ఎందుకంటే గత 5 ఏళ్ళు మనం చూసాం ఎంత విధ్వంసం జరిగిందో. ప్రతి విషయంలో కూడా రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోవడమే కాకుండా మరొక 15-20 సంవత్సరాలు కోలుకోలేని స్థాయికి దిగజారిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని మోడీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకొని గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మన పంచాయతీరాజ్ శాఖలు ఈయన తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ, ఏ రకంగా వీలైతే ఆ రకంగా నిధులు తెచ్చి పూర్తి స్థాయిలో మన తాలూకా రాష్ట్రాన్ని ఈ గత 8-9 నెలల్లోనే ఎంతో ముందుకు తీసుకొచ్చి గాడిలో పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గిరిజన అభివృద్ధి కోసం ఆయన మొన్ననే చూసాం, మా సాలూరు నియోజకవర్గం మక్కు మండలం వచ్చారు. గిరిశిఖర గ్రామాలకు ఆయన తుఫాను వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా డిపార్ట్మెంట్ మొత్తం వద్దని వారించినప్పటికి కూడా ఆయన కొండ 2 కిలోమీటర్ల కొండెక్కి చెప్పులు ఇప్పేసి బురదలో నడిచి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చారంటే, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియాలని చెప్పి ఈ రకంగా నేను వీళ్ళందరూ వద్దన్నప్పటికి కూడాను ఈ బురదలో వచ్చాను, మీ కష్టం నాకు అర్థమైంది, తక్షణం మీకు తారు రోడ్డు వేయించి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడ తారు రోడ్డు కూడా ఆల్రెడీ వేసేయడం జరిగింది. ఈ రకంగా గిరిజనపై ప్రత్యేక శ్రద్ధ, వాళ్ళు పడుతున్న బాధలన్నిటి కూడా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అభివృద్ధికి అవసరమైన వనరుల్ని ఆయన ద్వారా ఇప్పించి ఈయన ఎంత వేరంగా దూసుకుపోతున్నారంటే, రాష్ట్రానికి కాబోయే ఆశాజ్యోతి, ఈ రాష్ట్రంలో కుల మత ఎటువంటి ఘర్షణ లేకుండా అందరికి కూడా సమాన న్యాయం జరగాలని ఏకైక లక్ష్యంతో ఈయన ముందుకు వేస్తున్నారు. అటువంటి నాయకుడు అందరికీ కావాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను పవన్ కళ్యాణ్ అనేసరికి అన్ని రకాలుగా అభిమానం చూపించడం ప్రారంభించింది. కాబట్టి భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రానికి దిక్చూసిగా ఈయన నిలబడగల విషయంలో ఎటువంటి సందేహం లేదండి. సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ అలాగే పుచ్చకాయలు ఇస్తున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నారు. ఎందరు వచ్చినా ఇచ్చే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా పుచ్చకాయ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా ఎవరెవరికి ఎంత కావాలంటే అంత, ఎన్ని కావాలంటే అంత. ఇప్పుడు మేము 4-5 వచ్చాము, ఆల్రెడీ మధ్యాహ్నం మరి మేము లంచ్ చేయక్కర్లే. ఎందుకంటే పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు అది చూస్తుంటే జాతరలా అనిపిస్తుంది అండి. అంత చక్కగా ఇంత చక్కని ఆతిథ్యం ఇస్తారని మేమైతే అనుకోలేదండి. సో చూస్తున్నట్లయితే ఇదంతా పండగ వాతావరణం అనిపిస్తుంది. జాతర ఇదంతా చాలా మంది ఏమంటారంటే మరో కుంభమేళ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అది ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇదేమో రాజకీయ కార్యక్రమం. సో కాకపోతే ఏంటంటే సారూప్యం ఎక్కడ ఉందంటే, ఈ జనాభా రావడాన్ని బట్టి జనాభాని చూసి ఆ రకంగా పోల్చుతున్నారు. అది వేరే కార్యక్రమం, ఇది వేరే కార్యక్రమం. కాకపోయినా ఇంకా ఇప్పుడు ఎంత అయిందంటే టైము 1:30 అలా అవుతుంది. మీకు 4-5 అయ్యేసరికి ఇక్కడ నిలబడ్డానికి కూడా ఖాళీ ఉండదు. అందుకే మేము మళ్ళీ పక్కకు వచ్చి ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.